నమస్తే అండి, నా పేరు శ్రీదేవి. నిన్న క్లాస్లో మనం సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి చెప్పుకున్నాం కదండి. ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే గతం అండి. ఓకేనా? గతం పాస్ట్ అంటే మనకు అర్థమవుతుంది కదా, గతం అని గతంలో జరిగిపోయింది అన్నమాట. దీని యొక్క స్ట్రక్చర్ వచ్చేసి ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనా? నిన్న మనం ఏం చెప్పుకున్నాం, పాజిటివ్ సెంటెన్సెస్ అండ్ నెగిటివ్ సెంటెన్సెస్ చెప్పుకున్నాం కదండి. సో వీటి మీద ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా నిన్న. ఐ వెంట్ అన్నది నేను వెళ్ళాను ఆర్ నేను వెళ్ళిపోయాను అన్నది. ఐ డింట్ గో అంటే నేను వెళ్ళలేదు అని చెప్పాను అండి. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ రాశాను, చూద్దాం. సో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ రాశానండి. దే క్లోజ్ ద డోర్స్ అంటే వాళ్ళు తలుపులు మూసివేశారు. క్లోజ్డ్ అంటే V2. చూసారా, దీన్ని బట్టి మనం గతంలో చేసింది అని గుర్తుంచుకోవాలి. సో ఇది పాజిటివ్ సెంటెన్స్ అనమాట. దే క్లోజ్డ్ ద డోర్స్ అన్నది పాజిటివ్ సెంటెన్స్. దానికి నెగిటివ్ ఏమవుతుంది, దే డిడ్ నాట్ క్లోజ్ ద డోర్. డిడెంట్ అన్నా డిడ్ నాట్ అన్నా ఒకటే అని చెప్పానా. దే డిడెంట్ క్లోజ్ ద డోర్. చూడండి, నెగిటివ్ ఫామ్ పక్కన పాజిటివ్ రావాలన్నా V1 అన్నది ఇదిగోండి క్లోజ్డ్ ఇక్కడ కదా, V2 V1 క్లోజ్. దే డిడెంట్ క్లోజ్ ద డోర్. ఓకేనా అండి? ఇంకొకటి చూద్దాం. వీ డిసైడెడ్ మేము నిర్ణయించేసుకున్నాము అని, అది పాజిటివ్ అయితే వీ డిడెంట్ డిసైడ్. ఓకేనా? ఇక్కడ చూడు, ఇది V2 కదండి. సో ఇక్కడ నెగిటివ్ డిడెంట్ పక్కన ఏమొచ్చింది, V1 వచ్చిందా. సో ఇదండి. ఇంకొకటి, హీ ప్లేడ్ క్రికెట్ అంటే అతడు క్రికెట్ ఆడేశాడు ఆర్ ఆడాడు. అతను క్రికెట్ ఆడేశాడు అనొచ్చండి, లేదా అతను క్రికెట్ ఆడాడు అని కూడా అనొచ్చు. ఇది పాజిటివ్ సెంటెన్స్. ప్లేడ్ చూసారా, ఇక్కడ దీన్ని బట్టి V2 కదా. సో ఇది పాస్ట్ అని గుర్తుంచుకోవాలి. హీ డిడెంట్ ప్లే క్రికెట్ అంటే అతను ఆడలేదు, అతను క్రికెట్ ఆడలేదు అని. డిడ్ నాట్ నెగిటివ్ పక్కన V1 వెర్బ్ మాట. నెగిటివ్ కాబట్టి ఇది నెగిటివ్ పక్కన V1 వెర్బ్ రావాలి. ఓకేనా? అలాగే ఇంకొక ఎగ్జాంపుల్, షీ సాంగ్ సాంగ్ అంటే ఆమె పాట పాడింది. షీ సాంగ్ అ సాంగ్. ఓకేనా? ఆమె పాట పాడింది అన్నది నెగిటివ్ ఏంటంటే షీ డిడెంట్ సింగ్ అ సాంగ్. ఓకేనా? ఆమె పాట పాడలేదు. ఓకేనా? సాంగ్ అంటే ఏంటి, ఇది V2 మాట. V1 సింగ్, V2 సాంగ్, V3 సంగ్, V4 వచ్చేసి సింగింగ్ అని వస్తుందండి. అది నేను వెబ్స్లో యాడ్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు షీ డిడెంట్ సింగ్ చూసారా, V2 మళ్ళీ V2 పక్కన V1 వెర్బ్ వచ్చింది. ఓకేనా? ఆమె పాట పాడలేదు. ఇవ్వండి ఈరోజుకి. అందట్టు ఏంటంటే వీటితో పాటు నేను ఇప్పుడు కూడా ఇంట్రోగేటివ్ అండ్ WH యాడ్ చేస్తున్నానండి. సో ఇంట్రోగేటివ్ WH కూడా రాశానండి. ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంట్రోగేటివ్ అంటే ఏం చెప్పామండి, క్వశ్చనింగ్స్ అన్న చెప్పాను కదా. సో ఏమని చెప్పాను, పాజిటివ్ దాని నుంచి ఇవి తీసుకుంటామని చెప్పాను కదా. యూ గో టు స్కూల్. యూ గో టు స్కూల్ అంటే ఏంటండి, మామూలుగా ఈ V1లోకి వస్తుంది చూసుకుంటే. మరి ఇక్కడ డిడ్ పెట్టారు చూడండి. డిడ్ అంటే ఏంటి, ఎస్టర్డే యాక్షన్స్ మాట. ఎస్టర్డే జరిగిపోయిన వానికి. డిడ్ యూ గో టు స్కూల్ ఎస్టర్డే అంటే నువ్వు స్కూల్కి వెళ్ళావా. ఇదిగోండి, ఇది హింట్ మాట. ఇది ఇంట్రోగేటివ్ దానికి హింట్. నువ్వు స్కూల్కి వెళ్ళావా, నిన్న అంటే ఎస్టర్డే. ఓకేనా? ఇది నిన్న జరిగిపోయింది కాబట్టి ఇది పాస్ట్ టెన్స్. సో వెళ్ళావా అని అడుగుతున్నారు. వెళ్ళావా అని అంటే ఏంటి, ఇక్కడ ఇంట్రోగేటివ్ అడుగుతున్నారు అన్నమాట. ఓకేనా? అలా గుర్తుంచుకోవాలి. ఏం చెప్పాను, వెర్బ్ అన్నది ముందుకు వచ్చేస్తుంది ఇంట్రోగేటివ్స్లో. ఓకేనా? ఇప్పుడు నెగిటివ్ ఫామ్లో ఎలాగా, డింట్ యూ గో టు స్కూల్ ఎస్టర్డే అంటే నువ్వు స్కూల్కి వెళ్ళలేదా. ఓకేనండి? డిడ్ అంటే పాజిటివ్ అంటే డిడ్ నాట్ అనేది నెగిటివ్ కదా. సో అలా పెట్టుకుని మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. డిడ్ వీ గో టు కాలేజ్ ఎస్టర్డే అంటే మనం నిన్న కాలేజ్కి వెళ్ళామా అని అడుగుతున్నాడు అనమాట. సో ఇది నెగిటివ్ ఎలా రాయాలి, మనం కాలేజ్కి నిన్న వెళ్ళలేదా అన్నది ఎలా రాయాలి, డిడెంట్, డిడ్ నాట్, డింట్ వీ గో టు కాలేజ్ ఎస్టర్డే. ఓకేనా? డిడ్ నాట్ పెట్టుకున్నారనుకోండి ముందు. ఓకేనా? అది నెగిటివ్ ఫామ్ అవుతుంది. డిడ్ దే డూ హోంవర్క్ ఎస్టర్డే వాళ్ళు నిన్న హోంవర్క్ చేశారా. చూసారా, చేశారా. సో డిడ్ అంటే V2 మాట. V2లో ఇంట్రోగేటివ్ అడుగుతున్నారు. సరేనా? ఈ క్వశ్చనింగ్ ఏంటి, గతంలో క్వశ్చనింగ్ మాట. సో డిడ్ హీ ప్లే చెస్ ఎస్టర్డే అతడు నిన్న చెస్ ఆడాడా. ఓకేనా?
అతను నిన్న అన్నది ఎస్టర్డే యాక్షన్స్ దేని గుర్తిస్తుంది? పాస్ట్. ఓకేనా? ఈ డిడ్ అన్నది కూడా పాస్ట్నే గుర్తు చేస్తుందండి. ఓకేనా? సో డిడ్ షీ సింగ్ ఎస్టర్డే? ఆమె నిన్న పాడిందా అని అర్థం అండి. ఓకేనా? సో డిడ్ షీ సింగ్ ఎస్టర్డే అని అంటే ఏంటంటే ఇక్కడ ఎస్టర్డే అన్నది ఏం చూపిస్తుంది? పాస్ట్ టెన్స్కి సంబంధించిన హింట్. ఇది కూడా అంతే కదా, డిడ్ అన్నది కూడా V2. ఓకే, డిడ్ షీ సింగ్ ఎస్టర్డే అంటే తన నిన్న పాడిందా అని. డిడెంట్ షీ సింగ్ అంటే తన నిన్న పాడలేదా అని. ఓకేనా అండి? ఇక్కడ డిడెంట్ అని పెట్టుకున్నారనుకోండి, ఇది నెగిటివ్ అవుతుంది అన్నమాట సెంటెన్స్. ఓకేనా? తన నిన్న పాడింది అన్నది పాజిటివ్ అయినప్పుడు తన నిన్న పాడలేదు అన్నది నెగిటివ్ అవుతుంది కదా. అక్కడ డిడెంట్, తన నిన్న పాడలేదు అన్నదానికి డిడెంట్ షీ సింగ్ ఎస్టర్డే అన్నది పెట్టుకోవచ్చండి. ఓకేనా? సో WH క్వశ్చన్స్ అండి. WH క్వశ్చన్స్ అంటే ఏం చెప్పని, ఇంట్రాగేటివ్కి ముందు యాడ్ చేసుకోవడమే. వాట్, వెన్, వేర్, హౌ అన్నవి వాటికి ముందు యాడ్ చేసుకోవడమే. సో ఇక్కడ చూడండి, వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే అంటే నిన్న నువ్వు ఏమి చేసావు. ఇక్కడ నిన్నటిది గతానికి సంబంధించి ఎక్కడ ఉందండి? ఎస్టర్డే అని తెలుస్తుంది, డిడ్ అన్నది తెలుస్తుంది. ఓకేనా? వేర్ డిడ్ వీ గో ఎస్టర్డే? నిన్న మనం ఎక్కడికి వెళ్ళాము. ఓకేనా? డిడ్ ఇవన్నీ చూసుకోండి. ఇప్పుడు ఎవరైనా ఇంగ్లీష్లో వేర్ డిడ్ యూ గో అని అన్నారనుకోండి, అంటే మనకు వెంటనే ఓకే మనని నిన్న ఎక్కడికి వెళ్ళారు అని వీళ్ళు అడుగుతున్నారని మనకు వెంటనే అర్థం కావాలన్నమాట. సో అందరూ ఎస్టర్డే పెట్టాలని లేదండి, వేర్ డిడ్ యూ గో అని అడిగేయచ్చు. సో కొంచెం మంది ఏంటంటే వేర్ డిడ్ యూ గో ఎస్టర్డే అని పర్టికులర్గా అడుగుతారు. అప్పుడు ఎస్టర్డే అని పెట్టకుండా వాళ్ళు ఓన్లీ వేర్ డిడ్ యూ గో అని అంటే మనం ఎలా చెప్పగలిగాలి? ఇక్కడ ఏది చూసి ఇది నిన్నటి గురించి అడుగుతున్నారో ఈ రోజు గురించి అడుగుతున్నారో ఎలా తెలుస్తుంది? ఈ డిడ్ బట్టి తెలుస్తుంది. ఓకేనా? ఈ V2 వెర్బ్ని బట్టి మనకు తెలుస్తుంది. ఓకే, నిన్న ఎక్కడికి వెళ్ళామని అడుగుతున్నారు అని. ఓకేనా? వెన్ డిడ్ దే డూ హోంవర్క్? వాళ్ళు హోంవర్క్ ఎప్పుడు చేశారు. వెన్ అంటే ఎప్పుడు అని. ఓకేనా? వెన్ డిడ్ నిన్న. ఓకేనా? ఇవన్నీ ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నానంటే అండి, గమ్మున ఎవరైనా మాట్లాడినప్పుడు వాళ్ళు డూ వెర్బ్ యూజ్ చేస్తున్నారా, డిడ్ యూజ్ చేస్తున్నారా అన్నది మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. డిడ్ అంటే పాస్ట్లో వస్తుంది, డూ అంటే డైలీ యాక్టివిటీస్ V1 ప్రెజెంట్లోకి వస్తుంది. ఓకేనా? సో వై డిడ్ హీ ప్లే చెస్ ఎస్టర్డే అంటే అడుగుతున్నారు, తను ఎందుకు నిన్న చెస్ ఆడాడు అని అడుగుతున్నారండి. ఓకేనా? అతడు నిన్న చెస్ ఎందుకు ఆడాడు. ఓకేనా? వై డిడ్ హీ ప్లే చెస్ ఎస్టర్డే. ఓకే, హౌ డిడ్ షీ సింగ్ ఎస్టర్డే? డిడ్ అంటే నిన్న, తన నిన్న ఎలా పాడింది అంటే ఆమె నిన్న ఎలా పాడింది. ఓకేనా? సో ఇవ్వండి ఈ రోజుకి ఇంట్రోగేటివ్ WH. అండ్ ఆల్సో నేను పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్ మీద ఇప్పుడు ముందు ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా. సో ఇదండి ఈ రోజుకి.